guys, welcome back to my channel. ఈరోజు వచ్చి మనం కటింగ్ మాస్టర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కటింగ్ మాస్టర్ అంటున్నారా ఏంటి అనుకుంటున్నారా? సో జనరల్గా లేడీస్ ఇంట్లోనే ఉండి లైక్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు, బట్ వాళ్ళకి కటింగ్ అనేది రాదు కదా. అలాంటి వాళ్ళ కోసం ది బెస్ట్ చాయిస్ అనమాట. సో దీని గురించి డీటెయిల్గా వీడియోలో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు నిహారిక. నేను వచ్చి షాపింగ్ బ్లాగ్స్ అండ్ రివ్యూస్ అన్ని పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వచ్చి మనం యూఎంఈ లేజర్ కటింగ్ మాస్టర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇప్పుడు కటింగ్కే చాలా టైం తీసుకుంటాం కదా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు, బట్ ఈజీగా కటింగ్ కోసం అని చెప్పేసి కొత్త మిషన్ వచ్చింది కదా. సో దాని గురించి డీటెయిల్గా అయితే చూసిద్దాము. హలో హాయ్ అండి, నేను రితిక. నేను లేజర్ కటింగ్ మాస్టర్ నుంచి మాట్లాడుతున్నాను. మన దగ్గర వచ్చేసి ఏంటంటే లేజర్ కటింగ్ మెషిన్, నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రింటర్ మెషిన్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ప్యాటర్న్స్ మోడల్స్ కూడా ఏంటంటే బ్లౌజ్, సిల్వర్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్ అనేది ఆల్ టైప్స్ ఫ్యాబ్రిక్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మెషిన్లో. దీంట్లో ఏంటంటే మీకు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. న్యూ లాంచింగ్ ఆఫర్ ఉందన్నమాట. మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి ఆఫీస్కి విజిట్ చేసి డెమో కూడా చూడొచ్చు. సో చాలామంది వినే ఉంటారు, లేజర్ కటింగ్ మనము మిషన్నే మొత్తం అంతా కట్ చేస్తుంది కదా. సో వితౌట్ ఎనీ మాస్టర్, ఇదే పెద్ద మాస్టర్ అనమాట మన కటింగ్ మాస్టర్. సో దీని గురించి డీటెయిల్గా రితిక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది? కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఏంటంటే ఇది లేజర్ కటింగ్ మాస్టర్. దీంట్లో ఏంటంటే మనం డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ వన్ ప్రింటర్ సాఫ్ట్వేర్. ఈ 2 సాఫ్ట్వేర్స్లో ఏంటంటే మనకి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా మనం ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. అలాగే ప్రింటర్ సాఫ్ట్వేర్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్ని మాన్యువల్గా మనం కటింగ్ చేసేసుకోవాలి. అలా ఉంటుందన్నమాట. ఈ మెషిన్స్ ఏంటంటే బ్లౌజ్ కటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో ఏంటంటే కంప్లీట్గా మాస్టర్కి రిప్లేస్మెంట్గా ఈ మిషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మాకు ఒకసారి డెమో కట్ చేసి చూపిస్తారా? కట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది కటింగ్ మాస్టర్ మనకి చూడండి. సో ఇది ఎంత సైజ్ అయినా ఫ్యాబ్రిక్ పడుతుంది కాబట్టి పెద్ద సైజే ఉంది కాబట్టి ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. దీంట్లో ప్యాటర్న్స్ మోడల్స్ కూడా ఏంటంటే మనకి బ్లౌజ్, సిల్వర్ కమీజ్, యూనిఫామ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్ని కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ సేమ్ మెజర్మెంట్ ఉంది అన్నప్పుడు ఎట్ ఏ టైం 6 లేయర్స్ కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఓకే, 6 లేయర్స్ వరకు కట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా పెద్ద బిజినెస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి చాలా బెనిఫిటే కదా ఇది. చాలా బెనిఫిట్. ఓకే, సో ఒకసారి డెమో చూద్దాము దీనికి. దీంట్లో కంప్లీట్గా మనకి ఆపరేటింగ్ వచ్చేసి ల్యాప్టాప్లోనే ఉంటుందన్నమాట. ఓకే, ల్యాప్టాప్తో ఆపరేటింగ్. ఓకే, దీంట్లో ఏంటంటే యాప్లో వస్తుంది. ఇది మన కటింగ్ మాస్టర్ మన యాప్ అనమాట ఇది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ పేజ్ అనేది ఇలా షో చేస్తుంది మనకి. దీంట్లో లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. అంటే కస్టమర్కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది దీంట్లో సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, లాంగ్వేజెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కంప్లీట్ సాఫ్ట్వేర్. ఇంకా ఇది సాఫ్ట్వేర్ అని దీంట్లో ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాళ్ళకి ఏది కంఫర్టబుల్ ఉంటుందో అది సెలెక్షన్ చేసేసుకొని లాగిన్ చేసేసుకుంటే సెకండ్ పేజ్ అనేది వాళ్ళకి ఇలా షో చేస్తుంది అనమాట. అంటే దీంట్లో వాళ్ళ బుటిక్ నేమ్ ఆర్ వాళ్ళ టైలరింగ్ షాప్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు. వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. వాళ్ళ ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఏవైతే మన సాఫ్ట్వేర్లో ప్యాటర్న్స్ ఉన్నాయో బ్లౌజ్, కిడ్స్ వేర్, సిల్వర్ కమీజ్, యూనిఫామ్, మెన్స్ వేర్ ఈ మోడల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటాయి. దీంట్లో మీరు మోడల్స్ చూసుకోవాలి అన్నప్పుడు రైట్ సైడ్లో మనకి ఆప్షన్ ఉంది, మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు అనమాట. అంటే కస్టమర్కి ఏ ప్యాటర్న్స్ కావాలో ప్యాటర్న్స్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేసేసుకోవచ్చు. డిఫాల్ట్గా దీంట్లో ప్యాటర్న్స్ ఉంటాయి. లేదు మార్కెట్లో ప్యాటర్న్స్ ఉన్నాయి బట్ మన సాఫ్ట్వేర్లో లేవు అన్నప్పుడు వాళ్ళు ఒక ఇమేజ్ పంపించినా లేదా దాని నేమ్ పంపించినా మేము కంప్లీట్గా దాంట్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో ఈ సర్వీస్ అప్లోడ్ చేస్తానన్నారు కదా, ఈ సర్వీస్ ఎప్పుడు ఉంటుందా? దానికి యాడ్ చేసిన దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది? లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. 1 year వరకు ఎన్ని డిజైన్స్ అయినా అప్లోడ్ చేయించుకోవచ్చు వాళ్ళు. ఓకే, ఆఫ్టర్ 1 year తర్వాత కూడా వాళ్ళకి ఇలానే అప్డేట్స్ కావాలి అంటే కంపెనీ నుంచి ఏఎంసీ ఆప్షన్ ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్. వాళ్ళది పే చేశారనుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకి ఇలానే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో జనరల్గా మీరు కూడా అప్డేట్ చేస్తూ ఉంటారా? మేము అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మార్కెట్లో న్యూ ప్యాటర్న్స్ వచ్చాయనుకోండి రెగ్యులర్గా అది అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళకు. ఓకే, ఇక్కడ సో కంప్లీట్గా ఈ డిజైన్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ హ్యాండ్స్ కానీ ఏదైనా ఉంది కదా దానికి తగ్గట్టు హ్యాండ్స్ అదే కట్ చేసి ఇస్తుంది మనకి. జస్ట్ ఏంటంటే ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకోవాలి. దానికి నెక్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇక్కడ ఉన్నాయి, ఇవి సెలెక్షన్ చేసేసుకొని దానికి ఏ స్లీవ్ కావాలో ఆ స్లీవ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవాల్సి వస్తుంది. స్లీవ్స్ అన్ని సపరేట్గా ఉంటాయి. ఓకే, అవి సెలెక్షన్ డిజైన్స్ అన్ని సపరేట్గా మనము సెలెక్ట్ చేసుకుంటే
దాని తగ్గట్టు అది కట్ చేసేస్తుంది. ఈవెన్ మెజర్మెంట్స్ ఇక్కడ ఇచ్చేసేయాలి. కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ మెజర్మెంట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ కాకుండా డిఫాల్ట్గా మెజర్మెంట్స్ కూడా సాఫ్ట్వేర్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఏవైతే సైజెస్ ఉన్నాయో XL, XXL ఆ సైజెస్ అనేది సెలెక్షన్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు అనమాట. ఓకే. దీంట్లో ఏంటంటే ఒకవేళ మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా బేసిక్గా వాళ్ళకి ఐడియా లేదనుకోండి, ఇక్కడ హెల్ప్ ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసేసుకుంటే మెజర్మెంట్స్ వీడియోస్ కూడా దాంట్లో ఉంటాయి. దాని ద్వారా వాళ్ళు మెజర్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. అంటే మెజర్మెంట్స్ వీడియోస్ అంటే లైక్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మెజర్మెంట్స్ ఏవైతే షో చేస్తున్నాయో లెంత్ అని చెప్పేసి ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఐడియా లేదనుకోండి, ఓకే, అక్కడ వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఆ వీడియోస్ లో చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే. దీంట్లో ఏంటంటే ఇప్పుడు కస్టమర్ వాళ్ళ దగ్గర విజిట్ చేసినప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, ఇప్పుడు లెంత్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ లెంత్ ఎక్కడ తీసుకోవాలి అనేది క్లియర్ గా వీడియోలో చూపిస్తుంది. ఓకే, అర్థమైంది. దీంట్లో ఏంటంటే కస్టమర్ దగ్గర ఎవరైతే విజిట్ చేస్తారో అంటే ఫ్యాబ్రిక్ తీసుకొని విజిట్ చేస్తారో వాళ్ళ కస్టమర్స్ అది ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ సెలెక్షన్ చేసేసుకొని చూసేసుకోవచ్చు. సపోజ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారనుకోండి, అంటే ఇలా అవుట్పుట్ ఉంటుంది అనేసి. ఇది కాకుండా వాళ్ళు ఏదైతే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారో అదే క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసేసుకుంటే శాంపుల్ గా ఎలా ఉంటుంది లుక్ అనేది ఫైనల్ అవుట్పుట్ అనేది వాళ్ళు బిఫోర్ స్టిచ్చింగ్ కంటే బిఫోర్ చూసుకోవచ్చు అన్నమాట. దీంట్లో అది ఫ్యాబ్రిక్ అది సెట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ప్యాటర్న్స్ అప్పుడే చేంజెస్ అనేది చేసుకోవచ్చు. అది బెస్ట్ ఆప్షన్. బిఫోర్ కటింగే మనం అన్ని చూసేసుకోవచ్చు. కస్టమర్ డాటా కూడా కంప్లీట్ గా వాళ్ళు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేమ్ సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం కస్టమర్ విజిట్ చేస్తే ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంది. దీంట్లో సర్చ్ చేసేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. అంటే మళ్ళీ వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకునే పని లేకుండా అయిపోతుంది. ఓకే, టైం అనేది దీంట్లో ఎక్కువ సేవ్ అవుతుంది. అదే అన్నమాట దీంట్లో. దీని తర్వాత డైరెక్ట్గా మనకి ఈ యాప్లోనే 2 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ప్రింటర్ అంటే ఇదే ప్యాటర్న్స్ మనకి పేపర్ ప్యాటర్న్స్లో కావాలి అంటే ప్రింట్ ఇచ్చిన వెంటనే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. అదే లేజర్లో కావాలి అంటే లేజర్ అని చెప్పేసి క్లిక్ చేసేసుకుంటే మనం ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఇస్తే పేపర్ ప్యాటర్న్స్ వస్తే ఆ పేపర్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. లేదంటే ఒకవేళ పర్టికులర్గా వాళ్ళకి లేజర్ కటింగ్ మెషిన్ కావాలి అంటే లేజర్ కటింగ్ మెషిన్ పర్చేస్ చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ ప్యాటర్న్కి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఓన్లీ మిషన్ ఒకటి కటింగ్ చేసే మిషన్ ఒకటి ఉండదు. ఓకే. సో శాంపుల్గా ఇప్పుడు దీనికి ఒక కుర్తా మోడల్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. దీంట్లో ఏంటంటే మోడల్ సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత దీనికి ఏవైతే నెక్ డిజైన్స్ ఉన్నాయో ఇప్పుడు బ్యాక్ నెక్ డిజైన్స్ అనమాట. మనకి డ్రాప్స్ కావాలి అన్న పెట్టేసుకోవచ్చు. అంటే మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో ఆ డిజైన్స్ కూడా మన సాఫ్ట్వేర్లో ఉన్నాయి. డ్రాప్ అనేది సెలెక్షన్ చేసేసుకున్నాను. దీని తర్వాత ఫ్రంట్ నెక్లో కూడా మనకి చేంజెస్ కావాలి అంటే ఆ చేంజెస్ కూడా చేసేసుకోవచ్చు దీంట్లో. ఓకే. స్లీవ్లో మనకి ఏ మోడల్ కావాలో ఆ స్లీవ్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో కూడా మనకి కీ హోల్ డిజైన్స్ అవి అన్నీ ఉన్నాయి. అది సెలెక్షన్ చేసేసుకొని డైరెక్ట్గా మనం లేజర్లో సెట్ చేసుకోవడమే. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేయగానే ఇక్కడ చేంజ్ అయినాయి. దీంట్లో ఏంటంటే మనకి లేజర్ది ఇక్కడ ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేసేసుకుంటే మనకి లేజర్ కటింగ్ ఏదైతే ఫ్రేమ్ ఉందో ఈ ఫ్రేమ్ అనేది మనకి స్క్రీన్లో ఇక్కడ చూపిస్తుంది. ఇది లేజర్ ఫ్రేమ్ ఏరియా అనమాట. దీంట్లో మనం ప్యాటర్న్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని సెట్ చేసుకున్నాము. దాన్ని బట్టి సేమ్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఫ్రేమ్లో అలా సెట్ చేసుకున్నాము. ఫ్యాబ్రిక్ సెట్ చేసుకున్న తర్వాత కూడా మనకి డౌట్ ఉందనుకోండి, అంటే ఎంతవరకు మనం ఫ్యాబ్రిక్ సెట్ చేసుకోవాలో మెషిన్లో అది కూడా మనం ఇక్కడ సాఫ్ట్వేర్లో చూసుకోవచ్చు అనమాట. అంటే 34-15 ఉంది. మన ఫ్యాబ్రిక్ కూడా అంతవరకే ఉందన్నమాట. ఇక్కడ సెట్ చేసుకుంది. ఇక్కడ 34 వరకు మనకి ప్యాటర్న్ అనేది కట్ అవుతుంది. ఓకే, ఫ్యాబ్రిక్ లెంత్ ఎంత ఉంది, మెజర్మెంట్ కూడా అక్కడ మెజర్మెంట్స్ కూడా అంత సాఫ్ట్వేర్లోనే చూపిస్తుంది. ఓకే. ఇది జస్ట్ మెజర్ చేసుకుంటుందా? అంటే ఎంతవరకు ఫ్యాబ్రిక్ ఉందో లేదా అనేది స్కేలింగ్ చేసి చూపిస్తుంది అనమాట ఇది. ఓకే. ఓకే. ఫ్యాబ్రిక్ అయితే మనకి సరిపోతుంది. మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకే.
వెళ్ళిపోతుందా? సో ఫస్ట్ ఇది మొత్తము మెజర్ చేసుకుంటుంది, మొత్తం ఫ్యాబ్రిక్ లెంత్ అంతా ఒకసారి స్కేలింగ్ చేసుకున్నాక దాని తర్వాత కట్ చేసింది మొత్తం. చూసారు కదా ఇలా. తీసింది. మనం ఏదైతే ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్నామో దాంట్లో ఈ ప్యాటర్న్స్ అనమాట. దీంట్లో ఏదైతే డ్రాప్ సెలెక్షన్ చేసేసుకున్నామో ఎగ్జాక్ట్ ఆ డ్రాప్ పాయింట్ ఇది. దీంట్లో స్టిచ్చింగ్ కోసం ఏంటంటే మనం ఎక్స్ట్రా ఏదైతే తీసుకుంటామో సాఫ్ట్వేర్లో మనకి ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. స్టిచ్చింగ్ లైన్ కోసం మనకి ఇవి నాచెస్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి నాచెస్ కూడా అదే ఇస్తుంది మనకి. ఆ ప్యాటర్న్ని చూసిన తర్వాత ఈజీగా మనకి అర్థమైపోతుంది ఎక్కడి నుంచి స్టిచ్చింగ్ చేయాలో. ఇక్కడ నాచెస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసేసుకుంటే ప్యాటర్న్ అనేది రెడీ అయిపోతుంది మనకి. ఓకే, నైస్. మీకు ఏంటంటే ప్యాటర్న్స్ కూడా మీరు అలా ఇలా చూసేసుకోవచ్చు. దీంట్లో ఎగ్జాక్ట్గా మెషిన్లో కట్ అయిన పీసెస్ అనమాట. దీన్ని చూసేసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న ఈ ప్యాటర్న్ మన లేజర్ కటింగ్ తీసింది ఇలా వచ్చేస్తుంది అనమాట. లేజర్ కోసం ఏంటంటే ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు ఉన్న కస్టమర్స్ కంటే వాళ్ళే కటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు. చాలామందికి ఏంటంటే స్టిచ్చింగ్ గురించి ఐడియా ఉంటుంది, బట్ ఏంటంటే కటింగ్ గురించి ఐడియా ఉండదు. అట్లాంటి వాళ్ళకి కూడా మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. అంటే ప్రింటర్ మెషిన్ దాంట్లో పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి, అది కూడా చూసేసుకుందాం రండి. దీన్ని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ల్యాప్టాప్లోనే ఉంటుంది. కంప్లీట్గా దీని ఆపరేటింగ్ కూడా మనకి ల్యాప్టాప్లోనే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా అదే మోడల్ సెలెక్షన్ చేసేసుకొని ప్యాటర్న్స్ ఏది కావాలో సెలెక్షన్ చేసేసుకుంటే ఇక్కడ మనకి ప్రింట్ ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసేసుకుంటే మనకి పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఓకే, అది కనెక్ట్ చేసేసుకో. ఓకే, సో మనం ప్రింట్ చేసుకుంటే ఇలా వస్తుంది, ఇలా పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి అనమాట. ఈ ప్యాటర్న్స్ని తీసుకొని మాన్యువల్గా మనమే కటింగ్ చేసేసుకోవాలి. దీంట్లో కూడా ఏదైతే ఎక్స్ట్రా వచ్చాయో అంటే సీమ్ అలవెన్స్ స్టిచ్చింగ్ కోసం మనకి అది కూడా ఎక్స్ట్రా ఇక్కడ వస్తుంది. ఇది కటింగ్ లైన్, ఇది స్టిచ్చింగ్ లైన్. ఓకే ఓకే. అది బాటమ్ బెల్ట్, ఇది స్లీవ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. అంటే ప్యాటర్న్స్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ మెన్షన్ అయ్యి వస్తుంది బ్యాక్ పార్ట్, ఫ్రంట్, స్లీవ్, బెల్ట్. కస్టమర్ అయితే డేటా మనం ఎంట్రీ చేసేసుకుంటామో వాళ్ళ మెజర్మెంట్స్, ఆ మెజర్మెంట్స్ కూడా మనకి ఇక్కడ షో చేస్తుంది పేపర్లో. ఓకే, వాళ్ళ మెజర్మెంట్స్ వస్తాయి, వాళ్ళ ఆర్డర్ నెంబర్, వాళ్ళ నేమ్తోనే ప్యాటర్న్స్ వస్తాయి. అంటే తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఆ ప్యాటర్న్స్. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళు న్యూగా స్టార్ట్ చేయాలి అన్న ప్లానింగ్ ఉంది అంటే వాళ్ళు ప్రింటర్ మెషిన్ కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటి పేపర్ ప్యాటర్న్స్ వస్తే ఈ ప్యాటర్న్స్ని తీసుకొని మాన్యువల్గా వాళ్ళే కటింగ్ చేసేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చి మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలా డీటెయిల్గా ఇస్తుంది మిషన్. ఈవెన్ మన కస్టమర్ నేమ్ తోటి సహా మెజర్మెంట్స్తో సహా అన్నీ ఇస్తుంది. అంటే బేసిక్గా మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం ఐడియా లేదనుకోండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఇలా క్యాటలాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. కంప్లీట్గా ఈ క్యాటలాగ్లో చూసుకొని వాళ్ళు మెజర్మెంట్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. దీంట్లో కూడా మనకి సిల్వర్ కమిస్ ఇవి. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లౌజెస్ కూడా ఇక్కడ ఉంది. కంప్లీట్గా దీంట్లో చూసుకోవచ్చు వాళ్ళు. అసలు స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసేయచ్చు. మొత్తం మెజర్మెంట్స్ ఇది ఎలా తీసుకోవాలో మీరే చెప్తారు. అది మెజర్మెంట్ తీసుకున్నాక ఎలా కట్ చేయాలో అది చూపిస్తుంది. జస్ట్ కుట్టేయడం వస్తే చాలు అలాంటి వాళ్ళకి. స్టిచ్చింగ్ కూడా ఐడియా లేదనుకోండి, మా వెబ్సైట్లో వీడియోస్ ఉన్నాయన్నమాట. ఆ వీడియోస్లో చూసేసుకుంటే స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, మనం బయట ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకునే అంత పని లేకుండా మొత్తం వీళ్ళే క్లియర్గా చెప్పేస్తారు. మెషిన్ పర్చేస్ చేసుకున్న తర్వాత ఏంటంటే కంప్లీట్గా ట్రైనింగ్ కూడా కంపెనీ నుంచే ప్రొవైడ్ చేస్తాం. ఏంటంటే విజిట్ చేసి వాళ్ళు డెమో చూడొచ్చు ఇక్కడ. లేదు విజిట్ చేసేంత కూడా టైం లేదు అన్న వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ డెమో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళతో జూమ్ మీటింగ్ పెట్టేసి గూగుల్ మీట్ పెట్టేసి వాళ్ళకి అక్కడ కనెక్ట్ అయ్యి కంప్లీట్గా మన సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో, ఎలా ఆపరేట్ చేయాలో అదంతా చూపిస్తాం అనమాట. మన ట్రైనింగ్ అంటే ఈ మిషన్ అండ్ యాప్ ఎలా యూజ్ చేయాలనేది ట్రైనింగ్ ఇస్తారు. ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఉంటుంది. డెమో చూసినప్పుడే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ట్రైనింగ్ కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి డెమో వింటే మీకే అర్థమైపోతుంది. మన ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ విజిట్ చేసి అయినా వీళ్ళు మిషన్స్ అనేది చూడొచ్చు, సాఫ్ట్వేర్ అనేది కూడా చూడొచ్చు. ఇది కాకుండా మావి బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ మావి బ్రాంచెస్ ఉన్నాయి. నియర్ బై ఏది అవుతుందో అక్కడ విజిట్ చేసి అలా మిషన్స్ అక్కడ కూడా చూడొచ్చు. ఓకే, ఇక్కడికి అంటే మీకు ఏది దగ్గర అక్కడికి వెళ్ళి డెమో చూసుకోవచ్చు. ఏంటంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము. మన దగ్గర లాంచింగ్ ఆఫర్స్ నడుస్తున్నాయి అనమాట. ఇక్కడ మేము అయితే కూపన్ నెంబర్ ఇస్తాము. వాళ్ళు అప్లై చేసేసుకుంటే వాళ్ళకి ఏంటంటే దీంట్లో ఆఫర్స్ కూడా ఉన్నాయి. అది ఆఫర్ ప్రైస్లో వస్తుంది మెషిన్స్. ఓకే.